విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా పిఎస్కే రాజ్ కుమార్ నియమితులయ్యారు. ఆయనకు ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా పిఎస్కే రాజ్ కుమార్ రావడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆంధ్ర ప్రజల చిరకాల కోరిక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా పిఎస్కే రాజ్ కుమార్ నియమితులయ్యారు. ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రావడం, దానికి తెలుగువారైన రాజ్ కుమార్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంజనీర్ గా రావడం పట్ల పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ దంపతులను ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరాజు ఆధ్వర్యంలో సాల్వాల్ కప్పి పూలమాలలు బొకేలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. రెసిడెంట్స్ అంతా కలిసి పెద్ద ఎత్తున ఆయన్ను సత్కరించారు. బాధ్యతలను నిర్వహించి ఈరోజు ఫస్ట్ డే లేడీస్ అయిన తర్వాత మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభమవుతాయని ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా నియమితులైన పిఎస్కే రాజ్ కుమార్ తెలిపారు. ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ పోస్టింగ్ రావడం కూడా తనకెంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ ప్రాంత అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రజలందరికీ ఈరోజు నమస్కారం. నేను సౌత్ కోస్ట్ రైల్వే కొత్త జోన్ ఫామ్ అయింది. ఫస్ట్ జోన్ నుంచి టేక్ ఓవర్ అవుతుంది. ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా ఈరోజు నేను టేక్ ఓవర్ చేశాను. ఇక్కడ తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగి ఇదే రైల్వే జోన్కి సివిల్ ఇంజనీరింగ్లో హైయెస్ట్ పోస్ట్గా ఉండడం నిజంగా నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. సో నా శక్తులా నేను ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసేలాగే నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. మీ అందరికీ నా తరఫున అది ఎంతవరకు వీలైతే అంతవరకు నేను మన ఆంధ్రదేశానికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. సివిల్ ఇంజనీరింగ్ లో ఎంతో అనుభవం ఉండి తెలుగువారైన రాజ్ కుమార్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా నియమితులు కావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుపతిరాజు, రెసిడెంట్ రాంబాబు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైజాగ్ కౌన్సిల్ అధ్యక్షుడు కాశీ విశ్వేశ్వరరావులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సౌత్ కోస్ట్ రైల్వే జోన్తోనే సాధ్యమని చెప్పారు. సమాజానికి ఆదర్శవంతంగా సేవలందించే సత్తా ఉన్న సివిల్ ఇంజనీర్ రాజ్ కుమార్ కు మంచి పేరుందని చెప్పారు. అలాంటి వ్యక్తి ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా రావడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా మంది చాలా పోస్టులు చేస్తుంటారు, ప్రమోషన్స్ వస్తుంటాయి. ఇవన్నీ రావడానికి కారణం ఆ మనిషి వ్యక్తిత్వం. ఎవరికైతే ఎబిలిటీ ఉందో, ఎవరికైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళకి పదవులు అనేవి ఆశించకుండానే వస్తుంటాయి. రాజ్ కుమార్ కూడా అలాంటి మనిషి. దాదాపుగా మనం 7-8 సంవత్సరాలుగా ఆయన చూస్తున్నాం. అందరితో చాలా మంచిగా ఉంటారు. నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. ఈరోజు ధవళేశ్వరం బ్రిడ్జి సర్ ఆర్థర్ కాటర్ మోక్షకొండ విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి గోల్డ్ మెడల్ సాధించి ఈవేళ ప్రతిష్టాత్మకమైన విశాఖ రైల్వే జోన్ 40 సంవత్సరాల ఈ ప్రాంత వాసుల కళ. అలాంటి రైల్వే జోన్కి మొట్టమొదటి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా రావడం ఈ ప్రాంత వాసులు అదృష్టంగా భావించాలి. మన రాజ్ కుమార్ ఆక్సిజన్ టవర్స్లో ఉన్న మరి విశాఖపట్నం ప్రాంతం తాలూకా కళ విశాఖ రైల్వే జోన్. Old changed
desire of having a zone over here, and he is going to handle that zone as a principal chief engineer. Even it is a great pleasure. I once again heart congratulations to Rajkumar garu. అంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా ఎప్పుడు హంబుల్గా ఉంటారు, చాలా ఉంటారు. అందుకే బెస్ట్ అండ్ ఆర్గనైజేషన్ వరల్డ్, బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఇండియన్ రైల్వేస్కి నియమితులపై ఇంకా ఎన్నెన్నో పనులు చేయాలని కోరుకుంటామండి. మిస్టర్ పద్మా రాజకుమార్ గారు వద్దారు కమిషన్ ఆల్ ది బెస్ట్. Now I am very much feel proud. రైల్వే జోన్ అనేది మన యాక్సిడెంట్ అవర్ నుంచి స్టార్ట్ అయినంత మూమెంట్ వచ్చిందండి. I feel very happy and very proud moment to all Oxygen family members. I wish him all the best. In future లో కూడా I would like to see him as a general manager. పెద్ద గిఫ్ట్ ఏంటంటే రాజ్కుమార్ గారు అనే చెప్తాను. అలాగే నా పేరెంట్స్ ఇచ్చిన అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ ఏంటంటే అది కూడా రాజ్కుమార్ గారే. చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు, ముద్దుగా చూసుకుంటారు. మెయిన్లీ ఒక చిన్న పాపలా చూసుకుంటారు. మా ఇద్దరు పిల్లలతో పాటు నన్ను ఒక పాప అనుకుంటారు. అది నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అఫ్ కోర్స్ చిన్న చిన్న గిలి గజ్జాలు లేకుండా ఉండవు. అవి లేవు అంటే అబద్ధమే అవుతుంది. అవి ఉంటేనే అందంగా ఉంటుంది, ఎందుకంటే ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడైనా ఒక చిన్న గిల్లి గజ్జాలు ఉన్నా నేను 1 మినిట్ కూడా ఆయనతో మాట్లాడకుండా ఉండలేను. సో అందుకని ఇంక గిల్లి గజ్జాలు కూడా ఎక్కువసేపు ఉండడానికి ఛాన్స్ ఉండదు. అంటే అంతలా ఇష్టం నాకు ఆయన అంటే. నేను ఆక్సిజన్ తరచులో ఉంటాను. రాజ్కుమార్ గారు మాకు మంచి స్నేహితులు, మిత్రులు. ఆయన చాలా ఉత్తమమైన వ్యక్తిత్వం గల మనిషి. అలాంటి వ్యక్తి ఈరోజు కొత్తగా ఏర్పాటైన ఈ డివిజన్కి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా రావడం నిజంగా మన అందరూ అదృష్టం, మన ఆంధ్రుల అదృష్టం. ఇంతవరకు ఏదైతే వెనుకబడిపోయి ఉన్నదో ఉత్తరాంధ్ర, దాన్ని ఈయన ద్వారా ఆ లోటు తీర్చి రైల్వే జోన్లో మంచి పురోభివృద్ధి చెందాలని మనం మీ అందరం ఆశిస్తున్నాం. అందుకు మా అందరం కూడా ఈరోజు ఆయనకి ఎంత ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఇలాంటి మనుషులు, ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజం ఎంతో బాగుపడుతుంది. ఎందుకంటే చిత్తశుద్ధి, నిజాయితీ, నిరామరత, కృషి ఎంతో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు. అందుకే ఈరోజు ఈ స్థానంలో ఆయన నిలబెట్టాయి. అంచేత ఈయన ఆదర్శంగా తీసుకొని ఈ కొత్త తరం యువకులు ముందుకి తీసుకుంటే మంచి భావితరాలకు మంచి బాటలు వేసిన వాళ్ళు అవుతారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఏ కాశీ విశ్వేశ్వరరావు. నేను బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. అలాగే వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ప్రెసిడెంట్ని. నేను ఆక్సిజన్ టవర్స్లో ఉంటున్నాను. ఈరోజు మా ఆక్సిజన్ టవర్స్లోనే వన్ ఆఫ్ ది రెసిడెంట్ అయినటువంటి బిఎస్ఏ రాజ్కుమార్ గారు మన జోన్ విశాఖపట్నం అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా నియమితున్న సందర్భంగా ఆయనకి చిన్న సన్మానం, అలాగే గట్టెగదులు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ మిత్రులందరూ కలిసి. సో బిఎస్కే రాజ్కుమార్ గారు మా అపార్ట్మెంట్లో ఉండడం, ఆయన అనేక పోస్టులు చేశారు, చాలా చోట్ల సేవలు అందించారు. భువనేశ్వర్లోను, గోరఖ్పూర్లోను, అలా అన్ని చోట్ల కూడా చేశారు. సో ఈరోజు మొట్టమొదటి రైల్వే జోన్ అంటే ఎప్పటి నుంచో మన చిరకాల వాంఛ వైజాగ్ రైల్వే జోన్ కావాలని మనమంతా విశాఖపట్నం వాసులంతా కోరుకున్న రైల్వే జోన్ సాకారం అయింది. అటువంటి రైల్వే జోన్కి ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా మాకు తెలిసిన వ్యక్తి, తెలుగు వ్యక్తి, మా అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి రావడం మాకు అందరికీ ఆనందదాయకం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ఫస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ గా పిఎస్కే రాజ్కుమార్ నియమితులు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గతంలో ఈయన భువనేశ్వర్, ఖరగ్పూర్ తదితర ప్రాంతాల్లో పనిచేసి ఉత్తమ సేవలందించారు. ఆయన సారథ్యంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మరింతగా అభివృద్ధి చెందుతుందని పలువురు వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్, శ్రీనివాస్, రమేష్, కమల్ హాసన్, మాసెట్టి శేఖర్, గిరివర్మ, దేవరాజ్ రెడ్డి, బాదం స్వామి తదితరులు పాల్గొన్నారు.